హాయ్ అండి, అందరికీ నమస్కారం. మధ్యతరగతి కుటుంబం తర్వాయి రాత్రి నిద్రకు పడుకోబోయే ముందు చొక్కా కొంకికి తగిలిస్తుంటే చలపతి జేబులోంచి ఓ ఉత్తరం జారి కింద పడింది. లిల్లమ్మ చప్పున ఆ ఉత్తరం అందుకుంది. ఆమె చేతిలోంచి ఆ ఉత్తరం లాక్కోవాలని చలపతి ప్రయత్నం చేశాడు. కానీ ఆమె అందకుండా చప్పున అవతల గదిలోకి వెళ్ళి ఉత్తరం విప్పి చదివేసింది. పూర్తిగా చదివేసి ఆమె యువతలకు వస్తూ పెద్దగా నవ్వేసింది. ఎందుకంతగా నవ్వుతావు? ఎవరైనా వింటారు. చలపతయ్య గారు పెళ్లి చూపులు చూస్తారంటే ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోదు. ఇంతకీ ఎవరండి మీకు పిల్లనివ్వడానికి ఇష్టపడింది? ఏం అంత పనికిమాలిన వాడినా? మిమ్మల్ని కట్టుకొని ఆ ఇల్లాలు ఏం సుఖపడుతోందని అసలే ఆలోచించడం అంటే ఇష్టం లేని మొరటి మనిషి కదా. మీకు ఈ బాధ్యతలు అంటగట్టాలనే దుర్బుద్ధి మీ అన్నగారికి ఎలా పుట్టిందా అని. నీకు ఎగతాళిగా ఉంది కదూ. నువ్వేం కష్టపడుతున్నావు నాతో? అయ్యో రాత, పెళ్లి చేసుకుంటే సంసారంలో పిల్ల జల్ల బయలుదేరితే అయ్యగారి పని బందికానా. ఇలా స్వేచ్ఛగా తిరగడానికి, తాగడానికి, తైతెక్కలాడడానికి వీలుంటుందా? ఇంత స్వేచ్ఛగా తిరిగిన వారు ఆ బందికానా భరించగలరా? నా సంగతి వేరు. నాకు మీరే మోక్షం కాదు, మీరే గతి కాదు. నేను మీ మీదే ఆధారపడడం లేదు. మీరు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. నా అర్జన నాకుంది. అందుకే కాబోలు ఇందాక తాగుడు మానకపోతే ఏదో ఊరు వెళ్ళిపోతానన్నావు. లిల్లమ్మ, అభిమానాలు ఉండొచ్చు, దాందేముంది. ఇన్నాళ్ళు కలిసిమెలిసి స్నేహం చేశాం గనక అభిమానం ఉంటుంది, అవసరం లేదు అంది. లిల్లమ్మ నవ్వు చలపతికి ఉక్రోషంగా అంది. వెళ్తారా? ఇంకా నిర్ణయించుకోలేదు. ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది. ఎందుకంతలా నవ్వుతావు? అంటే ఆలోచిస్తున్నారన్నమాట. చలపతికి కోపం పెరిగిపోతోంది. అతని ముఖం ఎరుపెక్కింది. నీకు ఎగతాళిగా ఉంది కదూ అన్నాడు. మీ రాఘవులకి ఈ సంగతి తెలుసునా? ఏమో, చలపతి కోపంగా జవాబు చెప్పాడు. చలపతయ్య పెళ్లి చూపులు చూస్తున్నాడంటే నేనే కాదు ఎవరైనా నవ్వుతారు. ఎందుకు నవ్వడం? వాళ్ళు పొగరెక్కితే సరి. చలపతయ్య గారికి పెళ్ళి ఆవిటా అని ఎవరైనా నవ్వుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అందుకు సందేహం లేదు. అసలు ఈయన గారికి ఎవరు పిల్లనిస్తారా అని కూడా అనుకుంటారు. ఎవరబ్బా తెలిసి గోతిలోకి దూకింది అని కూడా అనుకుంటారు. కాస్త ఆపుతావా నీ ధోరణి? లిల్లమ్మ నవ్వు ఆపుకోలేక ఆయాసపడుతూ, నా మాట విని ఊరుకోండి. ఓ నిండు ప్రాణాన్ని ఎందుకు గోతిలోకి తోస్తారు? మిమ్మల్ని కట్టుకొని ఆ ఇల్లాలు అవస్థలు పడలేదు. ఆమె అవస్థలు పడుతుంటే ఆమె తాలూకు వాళ్ళు చూడలేరు. కొసకు మీ ప్రాణానికి సుఖం ఉండదు. ఏదో ఇలాగే గాలి జీవితం గడిపేయడమే మీలాంటి వాళ్లకు తగిన పద్ధతి. చలపతికి బాణాలు గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి ఈ మాటలు. అంటే పెళ్లి చేసుకుని సంసారం చేయలేని అసమర్థుల్ని అంటావు. మీరు తెగిన గాలిపటం లాంటి వాళ్ళు. మీకు పూర్తి స్వేచ్ఛ అవసరం. ఏ కట్టుబాట్లకి మీరు లొంగరు. పెళ్ళైతే అలాంటి స్వేచ్ఛలు చెల్లుబాటు అవుతాయా మరి? నా స్వేచ్ఛకు ఆటంకం ఎందుకు కలుగుతుందా? మీరు ఆలోచించలేరులేండి. లిల్లమ్మ మళ్ళీ నవ్వేసింది. అస్తమాను నా ఆలోచనల గురించి మాట్లాడతావు కదా. నేను చేసే పనులు తెలివి తక్కువ పనులా? ఇది మాత్రం తెలివి తక్కువ పనే. పెళ్లి చేసుకోవడం తెలివి తక్కువ పనా? తప్పకుండాను చేసుకొని తీరుతాను. అవతల వాళ్ళు ఇష్టపడొద్దు. నాకేం లోటని వాళ్ళు ఇష్టపడరు? నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. అబ్బే, మీకేం లోటు? ఓ ముండ, తాగుడు, జోదం అన్ని లక్షణాలు మీకుండగా మీకేం లోటు? చూడగా నాకు పెళ్లి కావడం నీకు ఇష్టం లేనట్టుందే. అవును మరి, మీ సంపాదన అంతా ఇప్పుడు నాకు దోచిపెడుతున్నారు కదూ. ఇంకో ఆవిడొచ్చి అదంతా అనుభవిస్తుందని నాకు అసూయ. రేపు వెళ్తున్నాను పెళ్లి చూపులకి. ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఇష్టపడితే చేసుకుంటారా? తప్పకుండాను. అయితే ఈ తాగుడు, వ్యభిచారం, జూదాలు, అల్లరి చిల్లరి తిరుగుళ్ళు అన్నీ కట్టిపెడతారా? ఆహా, మీరు మానగలరా? ఒకవేళ మానలేకపోతే మాత్రం ఏం? అక్కడే ఉంది అసలు చిక్కంతా. చలపతికి అంతకంటే ఈ గొడవ గురించి ఆలోచించడం ఇష్టం లేక ఇక ఆ గొడవ వద్దులేదు అన్నాడు చికాగ్గా. తెల్లవారంట ఆలస్యం రాఘవులు వచ్చాడు. రాఘవులు, మీ అయ్యగారు పెళ్లి చూపులకు వెళ్తున్నారు, నీకు తెలుసా? అంది లిల్లమ్మ. అమ్మగారు పరాచకాలు ఆడుతున్నారు. ఒక చెంప బట్టలు సర్దుకొని బయలుదేరుతుంటే మీరుండగా అయ్యగారికి ఏం కర్మ? పెళ్లి చేసుకుని తిప్పలు పడ్డానికి అన్నాడు రాఘవులు. నేనుంటే మాత్రం కట్టుకున్న పెళ్ళాంతో సమానం అవుతానా?
మీకంటే ఎక్కువ కారు ఎవరైనా. ఒరేయ్, నువ్వు అనవసరంగా వాగకు, ఈ సంచి పట్టుకొని పదా అన్నాడు చలపతి. లిల్లమ్మ గుమ్మం దాకా వచ్చి పిల్లని చూసొచ్చిన తర్వాత కాస్త నా చెవిని కూడా వెయ్యండి అంది. చలపతి ముందుకు సాగిపోయాడు. లిల్లమ్మ అలాగే గుమ్మంలో నిలబడింది. చలపతి సందు మలుపు తిరిగే వరకు కానీ ఆమె ఆశించినట్లుగా అతను కనీసం వెనక్కైనా చూడలేదు. లిల్లమ్మ తలుపు మూసుకొని గదిలోకి వెళ్ళి మంచం మీద చారబడింది. ఆమెకి గతమంతా ఒక్కసారి గుర్తుకు వచ్చింది. చలపతితో తన పరిచయం 7-8 ఏళ్ళు అయినా అభిమానాలు మాత్రం అనాది నుంచి స్థిరపడినట్లుగా బలపడి ఉన్నాయి. తన చిన్ననాటి తలుపులను మళ్ళీ స్మృతిపదంలో తిరిగాయి. తన గాథ తనకి తెలియకూడదని పెంచిన తల్లి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. తనకు ఆ అనుభవాలన్నీ బాగా గుర్తున్నాయి. ఓనాడు పొద్దున్నే తన పక్కింటికి వెళ్ళింది. అప్పటికి తనకి పరిచయం అప్పుడే అయింది. వాళ్ళు ఆ మధ్యనే ఆ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ నాయనగారికి పెద్ద ఉద్యోగమే. చాలా చాదస్తపు మనుషులు. తన తల్లి ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. తనని చాలా గారంగా చూసేది. అయితే ఎప్పుడూ ఎవరింటికి తీసుకుపోయేది కాదు. తానుగా వెళ్తానన్నా వద్దనేది. ఎందుకలా వారించేదో తనకి అప్పట్లో అర్థం కాలేదు. ఓనాడు పక్కింటి పద్మజకు తనకి స్కూల్లో పరిచయం ఏర్పడింది. ఆమెతో కలిసిమెలిసి తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఓనాడు ఆమె వాళ్ళింటికి రమ్మంది. తాను తల్లిని అడిగితే వెళ్ళొద్దు, ఆమెతో కలిసి ఇక్కడే ఆడుకో అంది. అయినా తాను వెళ్ళలేదు. వాళ్ళింటికి వెళ్ళి ఆమెతో చింతగింజలాట ఆడుకుని వస్తుండేది. అలా 1-2 సార్లు వెళ్ళేసరికి ఓసారి ఆమె తల్లి కూతుర్ని మందలిస్తూ ఏదో అంటుంది. తాను విన్నది. పరువు మర్యాద లేని వాళ్లతో తిరిగావంటే వీపు చీరేస్తాను. దానికి తండ్రెవరో తల్లెవరో తెలియకుండా దిక్కులేని పుట్టుక పుట్టిందది. ఈ నరసమ్మ చేరదీసి పెంచుతోంది. అలాంటి వాళ్లతో కొంపలో కూర్చుని ఆటలాడుకు, తెలిసిందా అని మందలిస్తుంది. ఆ మాటలు తన చెవిన పడ్డాయి. వాళ్ళు అంతకుముందు కూడా తాను వెళ్ళినప్పుడల్లా విసుక్కునేవాళ్ళు. అలా వాళ్ళు విసుక్కోవడంలో ఆంతర్యం ఆమెకు బోధపడలేదు. వాళ్ళ మాటలు విన్న తర్వాత తనకి ఉక్రోషం వచ్చింది. ఎవరో అక్రమంగా అవినీతి పనుల ఫలితంగా తాను పుట్టిందని, ఈ తల్లి కన్నతల్లి కాదని తనకి ఆనాడే తెలిసింది. తల్లిని నిగ్గదీసి అడిగింది, నువ్వు నా అసలు అమ్మవి కాదు అని. నరసమ్మ కన్నీరు ఆపుకుంటూ, నేను చెప్పాను ఎవరింటికి వెళ్ళవద్దని అని కోపం కొద్దీ తన్ని 4 దెబ్బలు వేసింది. అసలే ఉక్రోషంగా ఉన్న లిల్లమ్మకు దుఃఖం ఆగలేదు. తర్వాత తనే మళ్ళీ అడిగితే ఏ కళనున్నదో నరసమ్మ తన బాధనంతా చెప్పింది. అయితే ఆమె చెప్పింది అప్పట్లో తాను ఊహించలేకపోయినా క్రమంగా వయసు వచ్చేసరికి తనకు అప్పుడంతా అర్థమైంది. నరసమ్మ హాస్పిటల్లో చేరిన కొత్త రోజులవి. ఓనాడు ప్రొద్దున్నే ఓ అనాథ స్త్రీ హాస్పిటల్కి వచ్చిందట. నిండు చూలాలు. ఆమె మాటల్ని బట్టి ఆమెను ఎవరో మోసగించారట. సానుభూతితో ఆమెను చేరదీసిందట నరసమ్మ. ఆమెకు పురుడు పోసింది. అలా సానుభూతి ప్రదర్శించడమే తనకి ఈ అనుబంధం స్థిరం అయిపోయిందట. పురుడు వచ్చిన 10వ రోజున ఓ తెల్లవారుజామున నరసమ్మ వచ్చి చూస్తే మంచం మీద బాలింతరాలు కనబడలేదట. ఎంతసేపటికి ఆమె తిరిగి రాలేదట. రోజులు గడిచినా ఆమె ఏమైంది తెలియలేదట. నరసమ్మ అతి మంచితనం చూసి ఆమె పిల్లను వదిలేసి వెళ్ళిపోయిందట. అప్పటి నుంచి నరసమ్మ తనని సాకింది. కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది. తాను ఏం కోరితే అది కొనిచ్చేది. మంచి మంచి బట్టలు ఖరీదైనవి కుట్టించేది. పెళ్ళిళ్ళు వచ్చేసరికి తగిన సంబంధం మాత్రం రాలేదు. నరసమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఒక్క సంబంధము కలిసి రాలేదు. ఎలా వస్తాయి? తన గురించి తెలియంది ఎవరికి? తల్లి అప్పుడప్పుడు ఏడుస్తుండేది. తను విసుక్కునేది కూడాను. తన మంచితనమే తనకు నానా తిప్పలు తెచ్చిపెట్టిందని తనకి కష్టంగా ఉండేది. ఆమె అలా అంటుంటే కోపం వచ్చినప్పుడు అలా అన్న తర్వాత నరసమ్మ చాలా బాధపడేది. తన దగ్గరగా తీసుకుని కన్నీరు పెట్టుకునేది. ఆమె ఆరోగ్యం అంత మంచిది కాదు. ఆమెకు మాత్రం ఎవరున్నారు? చిన్నప్పుడే భర్త చనిపోతే నర్సు వృత్తిలో చేరి పొట్ట పోసుకునేందుకు హాస్పిటల్లో చేరింది. తన్నే లక్ష్యంగా పెట్టుకుని ఆమె జీవించింది. అదే అంటుండేది, నిన్ను చేరదీశాను గనుకనే నీ ముద్దు ముచ్చట్లు ఆటపాటలు చూసుకుంటూ ఇన్నాళ్ళు కాలక్షేపం చేయగలిగాను. నా జీవితంలో మాత్రం ఏముంది ఆధారం అని. నరసమ్మ డబ్బు బాగానే సంపాదించేది. చాలా వెనకేసింది కూడాను. ఆమె సంపాదనే తనకి నాడు ఆధారమైంది. ఆమె సంపాదనతోనే ఈ కొంప కట్టింది. కాస్త పొలం పుట్రా పాడి పంట కూడా అప్పచెప్పింది. ఆమె హఠాత్తుగానే కన్ను మూసింది. వయసు వచ్చిన పిల్ల ఉంటే చెడగొట్టాలని చాలామంది చూస్తారు.
అలా తనని పాడు చేయాలని చాలామంది చూశారు. నరసమ్మ ఉన్నంతకాలం తాను చాలా జాగ్రత్త పడింది, ఎవరికీ లొంగలేదు. కానీ ఆమె పోయిన తర్వాత తన జీవితం చుక్కాను లేని పడవలా అయింది. తాను కొన్నాళ్ళు నిగ్రహించుకోగలిగింది, కానీ తర్వాత లొంగిపోక తప్పలేదు. తన వీధిలోనే ఓ ముసలమ్మ ఉండేది. ఆమె అస్తమాను తన కోసం వస్తుండేది. ఆమె అక్కడ ఇక్కడవక్కడా చెబుతుండేది. అందరూ వాగుడుకాయ అంటుండేవారు. ఆమెకు ఆ చుట్టుపక్కల వాళ్ళు అడ్డుపట్టం ఆనవాళ్లుగా తెలుసును. ఆమె రోజూ వచ్చి చాలా ఆప్యాయతగా మాట్లాడేది. ఆమె తరచుగా వస్తుండేది. ఆమె తమ్ముడు కొడుకు గురించి చెబుతుండేది. అతను బాగా చదువుకున్నాడట, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట, చాలా మంచివాడట. ఓసారి అతగాడిని తన ఇంటికి తీసుకొచ్చింది. చాలా నెమ్మదైన వాళ్ళ కనిపించాడు. ఆమె మాటలకి అనుగుణంగానే ఉన్నాడు. తాను నమ్మింది. అతని ధోరణి తనకి అనుమానం కలిగించలేదు. అతను ఎంతో మర్యాద సభ్యత కనబరిస్తే తాను నమ్మింది. అయితే ఈలోపుగానే పెళ్లి జరగకుండానే అతగాడికి తాను లొంగిపోయింది. పెళ్లి ఊసెత్తే అదిగో ఇదిగో అని తప్పుకునేవాడు. అస్తమానం డబ్బు అడుగుతుండేవాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా కాజేయాలని, ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవాలని, అందుకోసం తన జీవితం సైతం అంతం చేయాలనేంత కుట్ర చేశాడు అతను. తన జీవితం నానాటికి నరకమైంది. అతను డబ్బు కోసం తను చెప్పినట్లల్లా వినడం కోసం అప్పుడప్పుడు కొడుతుండేవాడు. అలాంటి సమయంలో ఓనాడు 5-6 పోలీసులు వచ్చి అతగాడిని అరెస్టు చేసి తీసుకుపోయారు. ఏదో హత్యానేరంలో అతడే నిందితుడిగా కోర్టు వారు యావజ్జీవ శిక్ష వేశారు. తన జీవితం మళ్ళీ మొదటికే వచ్చింది. అయితే ప్రాణాలు, డబ్బు మాత్రం దక్కాయి. ఆ హంతకుడే పట్టుబడకుండా ఉంటే ఎప్పుడో తన జీవితం అంతమైపోయేది. అతగాని చేష్టలు, మాటలు అలాగే ఉండేవి. విచారణ సందర్భంలో సాక్ష్యం కోసం తను కోర్టు చుట్టూ తిరగడంలో చలపతితో పరిచయం అయింది తనకు. నలుగురు తన్ని హేళన చేసి తన్ని ఏడిపిస్తుంటే చలపతి ఆదుకున్నాడు. ఆ కేసులో చలపతి కూడా ముద్దాయిగా కోర్టులో హాజరుపరిచారు. అతను ఆ సమయంలో ఆ చుట్టుపక్కలే ఉన్నాడట. కోర్టు వారు అతడు నిర్దోషిగా వదిలేశారు. చలపతి అప్పట్లో తన జీవితంలోకి ప్రవేశించకపోతే తన బ్రతుకు ఇంకా అనర్థాల పాలయ్యేది. అప్పటికే చితికిపోయిన తన జీవితానికి నిండుదనం వచ్చింది. తన కోరికను అనుసరించే చలపతి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తుండేవాడు. అలా క్రమంగా అతను తన జీవితంలోకి ప్రవేశించాడు. అతనికి రెండోసారిగా లొంగిపోయింది. తనే అతగాడిని రెచ్చగొట్టి పతనం చేసి తనకి అతని అండ అవసరం. అతన్ని ఆకట్టుకోవాలంటే అంతకంటే మార్గం కనపడలేదు. అతను బలం ఉన్నవాడు. అతను జారిపోతే దొరికిన ఈ కాస్త అండ కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. తాను దిక్కులేనిదైపోతుంది. ఒక్కొక్కప్పుడు వారం రోజులైనా అతను కనిపించేవాడు కాదు. చలపతిలో నిజాయితీ ఉంది. అతని మాటలో ఉన్న మొరటితనం, మాట పెలుసుతనం కంటే అతని మనస్సు గొప్పది. ఆ రహస్యం తాను వారం 10 రోజుల్లోనే కనిపెట్టింది. అతను చాలా హుందాగా ఉండేవాడు. తానుగా ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించేవాడు కాదు. లోకులు రకరకాలుగా అనుకునేవారు. అయితే కొన్నాళ్లకు వారు అనుకునేదే రుజువు చేసింది తాను. అతను కొన్నాళ్ళు ముఖం చాటేస్తే అల్లరి చిల్లరి వాళ్ళు తన్ను వేధించేవారు. అతను రాగానే వాళ్ళు దూరంగా తప్పుకునేవారు. అతని అండన తాను చాలా మనశ్శాంతి పొందింది. అతనికి సేవ చేయడంలో ఆనందం అనుభవించింది. కానీ ఇప్పుడు చలపతి తనకి దూరం అయిపోతున్నాడు. అతను పెళ్లి చేసుకుని అతని సంసారంతో అతను గౌరవంగా జీవించాలని తనకిక ఓ అభిప్రాయం లేకపోలేదు. చలపతి కుటుంబం గౌరవం గల పెద్ద కుటుంబం. అన్నగారు అంత ప్రేమగా రాసినప్పుడు వారి కోరిక తీర్చడమే చలపతికి శ్రేయస్కరం. తనకేముంది, 30 ఏళ్ళు పైన పడ్డాయి. మంచి చెడు జీవితంలో చాలా వరకు అనుభవించింది. చలపతి తనను పూర్తిగా నిర్లక్ష్యం చేయలేడు. అప్పుడప్పుడు తన గురించి కనుక్కుంటూ ఉండకపోడు. అవసరమై కోరితే ఆదుకోకపోడు. లోకంలో తాను చలపతికి చాలా ఇష్టురాలననే అభిప్రాయం బాగా బలపడిపోయింది. ఇప్పుడు తనకి నలుగురిలోనూ కాస్త వ్యవహార జ్ఞానం, పలుకుబడి ఏర్పడ్డాయి. ఇప్పుడు తాను కొంచెం స్వతంత్రంగా తన పనులు తాను చూసుకుంటుంది. అతగాడికి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏర్పడింది ఇన్నాళ్లకు. అతనికి అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. అయినా లిల్లమ్మకు దుఃఖం ఆగలేదు. తనకతను అన్యాయం చేస్తున్నాడని కాదు కానీ, అయినా ఎందుకో ఆమెకు మనసులో తనది అనుకున్నది ఏదో తన నుంచి దూరం అయిపోతున్నట్టే అనిపించింది. తనకేమీ అసూయ లేదు. అతను ఎలాగూ తనను పూర్తిగా దూరం చేసుకోడు. తాను కోరితే తన అవసరాలను ఆదుకుంటాడు. అలాంటప్పుడు అతని జీవితం తానెందుకు పాడు చేయాలి? లోకం తన మూలన అతని జీవితం నాశనమైపోయిందనే అపఖ్యాతి తనకెందుకు రావాలి? అతని ఓ భార్య, సంసారం, తన బంధువర్గంతో అనుబంధం ఉంటే ఆ దారి వేరు. తననేమి నలుగురు చెడుగా అనుకునే అవకాశం ఉండదు. ఆమెకు మరో ఆలోచన వచ్చింది. చలపతి బాగా మొరటి మనిషి. అతను వ్యసనాలకు పూర్తిగా బానిస. తప్ప తాగుతాడు. డబ్బెంతా పేకాట్లో ఆడతాడు. ఒక్కొక్కప్పుడు రోజుల తరబడి ఇల్లు పట్టకుండా అక్కడ ఇక్కడ గడుపుతాడు. అలాంటి వాడు పెళ్లి చేసుకుని ఆమెను ఏం సుఖపెడతాడు?
ఆమెను కష్టాల పాలు చేసి అవస్థలు పెడితే ఆ పిల్ల ఉసురు అతనితో పాటు తనకి తగులుతుంది. ఇప్పుడు ఇలా ఆడిపోసుకునే లోకమే అప్పుడు ఇంకోలా అనుకుంటుంది. ఈ లోకులు రెండు వైపులా పదునైన కత్తుల్లాంటి వాళ్ళు. తన మూలానే అతగాడు ఆమెను సరిగ్గా చూడడం లేదని, ఆమె కష్టాలకు తనే బాధ్యురాలని అపవాదు వేస్తారు. అప్పటికి చలపతిని తాను దూరం చేసుకోక తప్పదు. తన దారి తాను చూసుకోవాల్సిందే. ఇప్పటికీ తన జీవితంలో ఇద్దరయ్యారు. ఇద్దరితో గడపగా లేనిది ఇంకొకరితో గడిపితే ఏం? ఈ జీవితం కన్నతల్లి హాస్పిటల్లో వదిలే నిర్లక్ష్యంగా పారిపోయినప్పుడే తప్పుదారిలో పడిపోయింది. ఇక ఈనాడు ఈ జీవితం గుట్టుమట్టు అనుకుంటే ఎలా సాగుతుంది? పొద్దెక్కుతోంది. రాఘవులు తలుపు తట్టాడు. లిల్లమ్మ తలుపు తీసింది. ఆమె నిర్లిప్తంగా, ఏం రాఘవులు అంది. అయ్యగారు రావడం ఆలస్యం కావచ్చు, మీకేమైనా కావాలంటే తెస్తాను అన్నాడు. రాఘవులు లిల్లమ్మ నిర్లిప్తతను గమనించకపోలేదు. అయినా వదలకుండా, అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, అయ్యగారికి ఉన్నట్టుండి ఈ బుద్ధి పుట్టిందేం అన్నాడు. ఏం తప్పేదేముంది అంది లిల్లమ్మ. రాఘవులు లిల్లమ్మ మొహంలోకి పరిశీలనగా చూసి, ఎందుకండి, అయ్యగారికి పెళ్ళి అవసరం అంటాను, మీరుండగా ఆయనకి ఎందుకొచ్చిన రొస్టు అన్నాడు.